నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. మహాకవి శ్రీశ్రీ కలం నుంచి వచ్చిన అక్షర తూటాలివి. ఈ మాటలు మెగాస్టార్కి సరిగ్గా సరిపోతాయి. ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు సరిపోతాయని మీరే ఒప్పుకుంటారు. అది 2002 ఇంద్ర సినిమా రిలీజ్ టైం. ఎక్కడ చూసినా భారీ కోలాహలం. అప్పుడు 90s జనరేషన్స్ వాళ్ళకి 5 నుండి 10 ఏళ్ళుంటాయి కావచ్చు. ఊహ తెలిసాక వెండి తెర మీద చూసిన మొదటి హీరో మెగాస్టార్. ఈ సినిమాలో చిరు స్టైల్, స్వాగ్, డాన్స్, డైలాగులు, యాక్షన్ చూసి అవేంటో కూడా తెలియని ఏజ్లోనే కళ్ళప్పగించి స్క్రీన్పై ఓ పండుగని చూసుంటారు 90s కిడ్స్. బహుశా ఆ రోజే కొన్ని కోట్ల మంది అభిమానగణం ఉన్న చిరంజీవికి మరికొంతమంది ఫ్యాన్స్ కూడా యాడ్ అయి ఉంటారు. వాళ్ళ నాన్నలు సైతం చిరంజీవి ఫ్యాన్సే. అయితే మెగాస్టార్కి కాదు, సుప్రీం హీరోకి. ఎందుకంటే అప్పట్లో బాస్ బిరుదు అదే. అప్పటికి ఇప్పటికీ తేడా ఏముంది? పేరేగా అనుకుంటే పొరపాటే. ఆ తేడా ఏంటో మీరు 90sలో ఫాదర్స్ని వెళ్ళి అడగండి, బాగా చెప్తారు. బిగ్గర్ దెన్ బచ్చన్ అంటూ అప్పట్లో న్యూస్ పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో బాస్ పేరు పడిన రోజు ఇదిరా తెలుగోడి సత్తా, తెలుగు సినిమా సత్తా అంటూ కూడా కాలర్లు ఎగరేసిన ఫ్యాన్స్లో మీ ఫాదర్స్ కూడా ఉండే ఉంటారు. అయితే సాదా సీదా కానిస్టేబుల్ కొడుకు కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా కోట్లాది మందిని అభిమానులుగా ఎలా పొందగలిగాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. చిరంజీవి పేరు తెలియని వారు ఉండకపోవచ్చు, కానీ బాస్ని ఈ స్థాయిలో నిలబెట్టిన తీరు గురించి ఓ లుక్కేద్దాం. ఒకరి స్థాయి ఏంటో తెలియాలంటే వాళ్ళ కళ ఏంటో అడుగు అన్నారు అబ్దుల్ కలాం. ఎందుకంటే డబ్బు సంపాదించడం, ఇల్లు, కారు కొనడం ఇవి కలలు కాదు, సముద్రంలో వచ్చిపోయే అలలు. మన డ్రీమ్ ఏంటో చెబితే వినేవాడు ఒక్క క్షణం ఆగాలి, వాడి కళ్ళు పెద్దవ్వాలి, గుండె జల్లుమనాలి. ఇది అసలు సాధ్యమేనా అని వాడి బుర్ర ఆలోచనలతో పరిగెత్తాలి. అందుకే కళలు ఎప్పుడూ పెద్దగా కనాలి అంటారు. ఈ మాటలు చిన్నప్పుడే మనసు అనే బ్లాక్ బోర్డుపై చెరగని చాక్ పీస్తో రాసుకున్నారు మెగాస్టార్. ఇక మనసులో కళ ఉంది, కళ్ళెత్తి చూస్తే సినీలోకం కనిపించింది, అంతే. ఇక వెనక ముందు ఆలోచించకుండా మన శరీరమే మన మూలధనం, మన పట్టుదలే మన పెట్టుబడి, ఎట్లయితే గట్లాయే అనుకుంటూ మద్రాస్ రైలు బండి ఎక్కేశారు. ఆ ధైర్యమే చిరును ఈ స్థాయిలో నిలబెట్టింది. ప్రపంచంలో ఎవరి దగ్గర ఎక్కడా లేని టాలెంట్ నీకు ఉండొచ్చు, కానీ క్రమశిక్షణ లేకపోతే నిన్ను పక్కింటోడు కూడా డేకడు. ఈ మాటల్ని బాగా వంట పట్టించుకున్న వ్యక్తి మెగాస్టార్. కెరీర్ స్టార్టింగ్లో చిన్న చిన్న క్యారెక్టర్ల కోసం చెప్పులరిగేలా తిరిగినా, మెగాస్టార్ రేంజ్కి ఎదిగినా ఇప్పుడు కూడా చిరంజీవికి టైం అంటే టైమే. ఉదయం 7 గంటలకు సెట్లో ఉండాలంటే పావు గంట ముందే వచ్చి కూర్చుంటారు. ఆ క్రమశిక్షణే ఆయన్ను 3 దశాబ్దాలు తెలుగు చిత్రసీమ సింహాసనంపై తిరుగులేని ఇంద్రసేనుడిగా కూర్చోబెట్టింది. అంతెందుకు, తన వారసుడు రామ్ చరణ్కి కూడా టాలెంట్ గురించి చిరు ఎప్పుడూ చెప్పింది లేదు, కానీ డిసిప్లిన్లో మాత్రం ఆయన వెనక్కి తగ్గని స్ట్రిక్ట్ మాస్టర్. చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్కి అంతకంటే పెద్ద పండుగ ఉండదు. అభిమానులు క్యూ లైన్లో చొక్కాలు చించి, రక్తాలు చిందించి, టికెట్ సాధించి తెరపై మెగాస్టార్ని చూసి మైమరచి కాలలెగరేయడం మాత్రమే తెలుసు. అయితే తన కోసం ప్రాణాలిచ్చే కోట్లాది మంది ఫ్యాన్స్ని చిరంజీవి కూడా అంతే అభిమానించారు, అంతకంటే ఎక్కువే ప్రేమించారు. తన ఫ్యాన్స్కి ఆయన ఇచ్చినటువంటి ఆ విలువే ఆ వందల మంది అభిమానుల్ని వేలుగా, లక్షలుగా, కోట్ల మందిగా చేసింది. ఫ్యాన్స్ని తన అమ్మ కడుపున పుట్టని తమ్ముళ్ళుగా ఆయన పిలిచే తీరు చూసి ప్రతి ఫ్యాన్స్ కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉంటాయి. తమ నిస్వార్థమైనటువంటి ప్రేమకి, అభిమానానికి చిరంజీవి ఇచ్చిన విలువే ఆయన్ను ఇలా కోట్ల మంది హృదయాల విజేతగా నిలిపాయి. సినీ ప్రపంచం అంటేనే ఓ రంగుల లోకం. ఇక్కడ 2-3 హిట్లు కొడితేనే కాలు మీద కాలు వేసుకొని కాలరెగరేసుకొని తిరిగే వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ హిమోన్నత శిఖరాలకు చేరినా కూడా చిరంజీవి ఎన్నడూ పైకెగరలేదు. ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ నేను ఎంతటి వాడినో తెలుసా అనే మాట చిరంజీవికి నోట రాలేదు. నేను ఎంత వాడినయ్యా అంటూ ఒదిగిపోయారు. అందుకే శిఖరంలా ఎదిగిపోయారు. ఆయన స్టేటస్, స్ట్రేచర్, తాను నమ్మే హనుమంతుడి విశ్వరూపం అంతటిదే అయినా చిరంజీవి ఎన్నడూ వినయ విధేయ రాముడిలానే ఉన్నారు. ఈ క్వాలిటీనే ఆయన్ని బిగ్గర్ దెన్ బచ్చన్ అనేలా చేసింది. ఆ ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడు ఉన్నాడని, ఆ ఇంద్రుడు ఎవరంటే జగదేక వీరుడని అంటూ ఓ సాంగ్లో చిరంజీవి గురించి రాశారు. నిజమే కదా. పద్మ విభూషణుడు అయినా, గిన్నీస్ బుక్లో పేరెక్కినా, ఎన్ని డాక్టరేట్లు వచ్చినా, ఎన్ని హిట్లు వచ్చినా, ఎన్ని రికార్డులు కొల్లగొట్టినా చిరంజీవి చిరంజీవే. నిన్న నేడు రేపు కలకాలం ఆయన చిరంజీవి అంటూ ఉత్తేజ్ స్టైల్లో ఉత్తేజంగా చెప్పినా, మా పారాసిటమాల్ మీరే, మా మ్యాన్షన్ హౌస్ మీరే అంటూ సాయి రాజేష్లా ఎమోషనల్గా మాట్లాడినా, బ్రేకులు లేని దారిలో మన కోసం స్వర్గం అనే కోటను నిర్మించిన చిరంజీవి గారికి థ్యాంక్స్ అంటూ త్రివిక్రమ్ తీరులో వర్ణించినా ఏదైనా సరే అది బాస్కే చెల్లుతుంది. చివరిగా మా నాన్న చిరంజీవి ఫ్యాన్, నేను చిరంజీవి ఫ్యానే, రేపు నా కొడుకు కూడా చిరంజీవి ఫ్యాన్సే అంటూ ప్రతి మెగా ఫ్యాన్ తరతరాలు చెప్పుకుంటూనే ఉంటారు.
మెగాస్టార్ని చూసి విజిల్స్ వేస్తూనే ఉంటారు. కనుక జై చిరంజీవా, జగదేక వీరా, నిన్ను చూసి తెలుగు జాతి ఎప్పుడు గర్వించేనురా అంటూ మన మెగాస్టార్కి హ్యాపీ బర్త్డే.